వర్క్ చేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా కొలీగ్స్ అందరం కలిసి ప్లాట్ తీసుకున్నాం సార్. మేము యాక్చువల్లీ మా ప్లాట్ మేము టైటిల్ హోల్డర్ కాబట్టి సేల్ డీడ్ తీసుకొని వచ్చి ఎవరి ప్లాట్లో వాళ్ళు వర్క్ చేసుకుందామని చెప్పేసి మొన్న అందరం మీటింగ్ పెట్టుకొని వచ్చి వర్క్ చేసుకుందామని ఇట్లనే లేడీస్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా వైఫ్, మా బ్రదర్, ఫాదర్ అందరం కలిసి వచ్చామండి. వచ్చినాక ఇది వంపుగూడ ఏరియా అండి. వంపుగూడ ఆల్మోస్ట్ కాప్రా కిందికి వస్తుంది. వచ్చి మా వర్క్ మేము చేసుకుందామని జస్ట్ మేము ఇట్లా వాక్ చేసుకుంటూ వస్తున్నాం సార్. మా ఎంబడ మా కాలనీ అసోసియేషన్ కాకుండా మా ఎంబడ ఒక 70 మంది మమ్మల్ని ఫాలో చేస్తున్నారు సార్. ఎందుకు ఫాలో చేస్తున్నారంటే ఈయన పెద్ద మనిషిని, ఈయనని ఈ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ ఇంకా భువనేశ్వర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్, వీళ్ళ ముగ్గురిని రెసిప్రోకేట్ చేసుకుంటా మాట్లాడుతున్నారు. మాకు అర్థం కాలేదు సార్, అయితే టార్గెట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మేము ముందు నడుస్తున్న కొద్దీ ఏంద్రా ఇక పచ్చి బూతులు తిడుతున్నారు. ఆల్రెడీ సార్ని పాపం ఆయన పెద్ద ఆయన, వద్దు సార్ మీరు కూడా ఫ్రస్ట్రేషన్ లూజ్ కావద్దు, ఇక్కడ గలాట చేసి దీన్ని ఆపేద్దామని చూస్తున్నట్టు, మనం సమన్వయం పాటిద్దామని చెప్పేసి మేము అలానే నడుచుకుంటూ వచ్చాం సార్. వచ్చే లోపల సైలెంట్గా ఉంటే ఏం కాకుండా సడన్గా ఒక అమ్మాయి అందులో వాళ్ళ గ్యాంగ్లో ఉన్న, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్లాట్ ఓనర్స్, వాళ్ళని కిరాయికి తీసుకొని వచ్చారు సార్. వీళ్ళని చాలా దగ్గర బయట మనం చూస్తూ ఉంటాం కదా సార్, రోడ్ మీద అడ్డం మీద ఉండే వాళ్ళ టైపు వచ్చి డైరెక్ట్ వచ్చి ఆమె దేంతో ఏమో ఇట్లా స్టాప్ చేయబోయిందో దేనికో నాకు ఇట్లా తెగింది సార్. తెగంగానే అప్పటికి 30 to 50 కాల్స్ చేసాం అందరం. మా దగ్గర పోలీస్ కంట్రోల్ రూమ్లో రికార్డ్స్ కూడా ఉంటాయి. అందరం వాళ్ళ పోలీస్ ఫోన్ చేసి 2 hours తర్వాత వచ్చారు సార్. వచ్చినాక ఆ పోలీస్ కానిస్టేబుల్ సమక్షంలో నన్ను అటాక్ చేసింది. అటాక్ చేస్తే వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. నర్సిరెడ్డి గారు ఎస్ఐ వచ్చారు. చెప్పినాక సిఐ గారు మాకు 6 o'clock అపాయింట్మెంట్ ఇస్తే మేము పొద్దున్న నుంచి ఇక్కడనే ప్లాట్లో దగ్గర ఉండి ఇక్కడే తినేసి 6 o'clock వెళ్ళాం సార్. వెళ్ళాక పేపర్స్ తీసుకొని వాళ్ళ కొట్టారు సార్. కానిస్టేబుల్స్ వీడియో కూడా ఉంది, అన్నీ ఉన్నాయండి. మేము అడిగాము, మేము ఏం లేదు, జస్ట్ అలా కాదు ఇలా కాదు అలా కాదు ఇలా కాదు అంతే, సార్ రమ్మన్నాడు అని అన్నారు. సార్ దగ్గరికి వెళ్ళాం సిఐ గారు. సార్ ఓపెన్గా ఏంటంటే వీళ్ళ ఎంబట మాకు ముందు నుంచి 83లో మా అమ్మమ్మ కొడుకు ప్లాట్ కొనింది సార్. మా అమ్మమ్మ తర్వాత మేము కొద్ది డబ్బులు సంపాదించి స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము తీసుకున్నాం ప్లాట్. సేల్ డీడ్ కూడా చినిగిపోయే పరిస్థితికి వస్తుంది. అయినా కానీ మేము ప్లాట్లో ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేము సార్. మాకు చాలా మంది మేము చెప్తున్నారు కొన్నాం సార్. మేము కొన్నాక వేరే వాళ్ళు వచ్చి అంటే పోలీసులు ఉన్నదేంది, లాండ్ ఆర్డర్ ఉన్నదేంది ఆపడానికి, అవును సార్, వాళ్ళు కొడుతున్నా కూడా మిమ్మల్ని ఆపట్లేరంటే దాని వెనక ఎవరు సార్? మాకున్న పరిజ్ఞానము ముందు నుంచి ప్రేమ్ సాగర్ రావు అనే మనిషే ఉన్నాడు. ఇవాళ ఆ ప్రేమ్ సాగర్ రావు రైట్ ఫ్రమ్ 25 years నుంచి మా ఫాదర్ దీని వెంబడ కొట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చారు వాళ్ళు రైట్ ఫిజికల్గా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా గొడవ జరిగింది, ఎన్నో కేసెస్. అయితే ఇక్కడ మా దగ్గర సార్ లేటెస్ట్ 2025 6030 ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అప్లికేబుల్ టు ఆల్ ద ప్లాట్ ఓనర్స్, ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ 6 members అని ఉంది సార్. మాకు 2025 లేటెస్ట్ హియరింగ్ ఉంది మా దగ్గర. 2023 పేపర్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపిస్తున్నారు. సిఐ గారు కూడా తెలుసు ఇది లేటెస్ట్ కాదు, అప్డేట్ కాదు. మొన్న హియరింగ్కి వెళ్ళాం సార్. వెళ్ళాక మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశారు. అవును, ఇప్పుడు మేము క్వశ్చన్ కాదు సార్. ఇవాళ ఆ రోజు తర్వాత ఫస్ట్ ఇవాళ వచ్చాము. జస్ట్ విత్ ఇన్ 1 hour మేము అంతా క్లీన్ చేసుకొని ప్రిమిసెస్ చేసుకుందామంటే వచ్చి డైరెక్ట్ మీరు చూస్తూనే ఉన్నారు వెనక వచ్చి కూర్చొని సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తారనంటే, ఇవాళ మీరున్నారు, మాకు మీడియా ఉంది, మీరు ఎప్పుడైనా ప్రజల సమక్షం నుండి మీరు మా రైట్స్ కోసం కొట్లాడతారు. రేపు పొద్దున మీరు బిజీ ఉంటారు, మీరు రారు, మేము అందరం వచ్చి మళ్ళీ చేసుకుంటే మమ్మల్ని అటాక్ చేస్తారు సార్. ఇది జరుగుతుంది. మీడియా ఉందని ఆగుతారు అంతే సింపుల్. లేకపోతే మా పని అయిపోయింది. మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఏజ్ వాళ్ళని వీళ్ళని సార్ 500 ప్లాట్ ఓనర్స్ అందరము మేము సపరేట్ 500 ప్లాట్లు ఉన్నాయి సార్. ప్రతి ఇంట్లో 4 చొప్పున కూడా ఉన్నాం సార్. సార్ మా ప్లాట్ లేదు సార్. మా ఏదో వైట్ డ్రెస్ వేసుకున్నామని అనుకోవచ్చు సార్. ఏదో మా ప్లాట్ కాడికి సండే కదా అందరం రెడీ అయిపోయి వచ్చి కిరాయిన్లు సార్ అందరం. కొంతమందికి ఉన్నాయి సార్, లేవన్నా చెప్పలేదు అంతే సార్. ఆబ్వియస్లీ చాలా మందికి ఆధారం. కొంతమంది బీదోళ్ళు వాళ్ళకి ఏం దిక్కు తోచని పరిస్థితిలో 150 ప్లాట్ల వరకు ఆయనకు అమ్ముకున్నారు. మాకు 700 యాక్చువల్లీ మా ప్లాట్స్, ఇవాళ 550కి వచ్చింది సార్ కౌంట్. ఈ 550 కూడా మాకు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు లాంటి డైనమిక్ సీఎం మాకు సపోర్ట్ చేయకపోతే మేము గంగల కలవడం ఖాయం సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండని, డాక్టర్ ఉండని, ఆర్మీ జవాన్ ఉండని, ఏది ఉండని మాకు విలువ లేనట్టే సార్. బతికి వేస్టింగ్ అందరం వచ్చేస్తారు ఆబ్వియస్లీ.
అంటే మీరు వినతి పత్రం కూడా ఇచ్చారట కదా ఇచ్చాం సార్. మా సీనియర్స్ అందరు ఇచ్చారు, వాళ్ళందరూ పోయి ఇచ్చేస్తారు. ఏమన్నారు అక్కడి నుంచి ఏం స్పందన వచ్చింది? అక్కడ నుంచి స్పందన మీకు సపోర్ట్ కంపల్సరీ మీకు మేము సపోర్ట్ చేస్తాం ఇదని ఉన్నది. కానీ మాకు లోకల్లోనే మాకు పోలీస్ నుంచి మాకు పోలీస్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుండి కట్టుకోమనంటే వీఆర్ రెడీ టు డూ సార్. కన్స్ట్రక్ట్ చేసుకొని మా ఇల్లు మేము పెట్టేసుకుంటాం సార్. ఎప్పుడు అంతే ఇచ్చారు వినతి పత్రం? ఎన్ని రోజులు అవుతుంది? ఎప్పుడు ప్రజావాణి ఇచ్చారు? స్టార్టింగ్ లో స్టార్టింగ్ ఆల్మోస్ట్ 2 years. సార్ గవర్నమెంట్ ఫామ్ బట్టి విక్రమార్క గారికి సీఎం గారికి గవర్నమెంట్ ఫామ్ కాగానే పోయి ఇచ్చేసారు సార్. ఆయన ప్రజావాణి సెక్రటేరియట్ లో ఇచ్చారు కదా సార్. అది ప్రజాభవన్. ప్రభుత్వం వల్ల ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే అంటున్నారో దీనికి సంబంధించిన ఈ కారకులైనటువంటి ఎమ్మెల్యే ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీకు సపోర్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? సార్ ఏదైనా కానీ ఉన్న గవర్నమెంట్ మీద ఫేత్ పెట్టుకొని ఉంటాం, కానీ 10 దగ్గరికి వెళ్ళి 10 మందిని అడిగి అలసిపోయాం సార్. ఏదున్నా చేయాలని కోరుకుంటున్నాం. దేవుడి దీవెన వల్ల అంత మంచి జరిగితే మంచిది సార్. లేని పక్షాన మేము అందరం ఇక దీక్షలు చేసుకుంటే రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి సార్. 500 ప్లాట్లు సార్. 500 × 4 1000 మెంబర్స్, 1500 మెంబర్స్ మేమందరం బాధితులం సార్. 500 కాదు, 1500 మెంబర్స్ బాధితులం. తర్వాత ఏం జరుగుతుందో జరిగిపోతుంది సార్. అంతే.